ఆది నాగరికత కాలం నుంచే ఈ సంప్రదాయం వాడుకలో ఉంది. అలాంటి ఆచారం దక్షిణాదిలో ద్రవిడ సంస్కృతిలో అంతర్భాగమై తెలంగాణ నేల మీద కూడా వందలాది ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. ప్రతి ఏటా కొత్త వానలు కురిసే వేళ ఆషాఢమాసపు ఆరంభంలో గోల్కొండ కోట జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో హైదరాబాద్లో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. సింహవాహిని అమ్మవారి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. 1908లో మూసీ నదికి వరదలు వచ్చి నగరాన్ని ముంచెత్తాయి. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ప్రజల మనిషి, ఉత్తమ నాయకుడు, పరిపాలనా దక్షుడు శ్రీ కిషన్ ప్రసాద్ సూచన మేరకు నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ లాల్ దర్వాజా అమ్మవారికి చీర, పసుపు కుంకుమలు, గాజులు, ముత్యాలు సమర్పించారు. దాంతో వరదలు తగ్గాయి. ఆనాటి నుంచి అంటే 110 సంవత్సరాల నుండి కూడా ప్రతి ఏడు ఇక్కడ బోనాల పండుగ జరుపుతున్నారు. తొట్టెల ఊరేగింపుకు తోడుగా పోతురాజుల విన్యాసాలు, వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి. బోనం అంటే భోజనం. ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండలు పసుపు కుంకుమ బొట్లతో అందంగా